Hey. Hey. It's 12 o'clock. Happy birthday. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో బర్త్డే వీడియో అయితే చూసారు కదా. సో వీడియో అనేది ఎలా ఎడిటింగ్ చేయాలనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. సో మీరు మీ సిస్టర్స్ అండ్ లవర్స్ ఫోటో యూజ్ చేసి సో బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో వీడియో అనేది చాలా బాగుంది. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా మీరు కూడా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని బర్త్డే వీడియో అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సో ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సో వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే చేయండి. సో ఫస్ట్ నేను కింద ఇచ్చిన 2 ప్రెజెంట్స్, షేక్ ఎఫెక్ట్ ప్రెజెంట్ అండ్ బీట్ మార్క్ ప్రెజెంట్ ఎలైట్ మోషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఎలైట్ మోషన్ యాప్ అనేది మీరు ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్లో మీరు ఇంపోర్ట్ చేసుకున్న రెండు మీకు టాప్లో అయితే కానొస్తాయి. సో ఫస్ట్ మనం బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకొని దాంట్లో ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం. సో ఫస్ట్ ఇందులో టెక్స్ట్ ఉంటుంది. ఆ టెక్స్ట్కి నేను ఫాంట్ యాడ్ చేసా అండ్ దానికి యానిమేషన్ చేసా. ఒకవేళ మీకు ఈ యానిమేషన్ కనుక కావాలనుకుంటే షేక్ ఎఫెక్ట్లో అయితే ఇస్తా. ఒకవేళ మీకు కనుక దీనికి ఫాంట్ రాకపోతే దీన్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి పైన ఆరోని క్లిక్ చేసుకొని వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళండి. సో ఇందులో నేను ఒక ఫాంట్ అయితే ఇస్తాను. ఈ ఫాంట్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఫాంట్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ హ్యాపీ బర్త్డే అని వస్తుంది అండ్ ఇక్కడ ఒక హ్యాపీ బర్త్డే గ్రీన్ స్క్రీన్ అయితే ఉంటుంది. అది నేను ఎడిట్ చేసా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ 6 సెకండ్స్ దగ్గర ప్లస్ మీద క్లిక్ చేసుకొని మిడిల్లోకి వెళ్ళేసి మీ ఇష్టమైన ఫోటో, సో మీకు ఇష్టమైన వాళ్ళ ఫొటోస్ అనేవి యాడ్ చేయండి. సో ఫర్ సపోజ్ నేను ఈ ఫోటో యాడ్ చేసి 3 డాట్స్ని క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకున్నా. తర్వాత నెక్స్ట్ బిట్ మార్క్ దగ్గరికి వచ్చేసరికి ఇది ట్రిమ్ చేసేయండి. మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి మళ్ళీ ఇంకొక ఫోటో యాడ్ చేసుకొని ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకొని నెక్స్ట్ బిట్ మార్క్ దగ్గర ట్రిమ్ చేసేయండి. సో మీకు రెండు చిన్న ఫొటోస్, 2 పెద్ద ఫొటోస్ అయితే ఉంటాయి మీకు ఇందులో. సో ఈ వీడియో అనేది కంప్లీట్గా నేను చెప్తాను. సో మీరు మాత్రం వీడియోని అయితే స్కిప్ చేయమాకండి. మీరు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఈ విధంగా మొత్తం ఫొటోస్ అనేవి యాడ్ చేసుకున్నా. ఇప్పుడు బ్యాక్కి వెళ్దాం. షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకుందాం. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఒక చిన్న ఫోటో ఉంటుంది. ఈ ఫోటోని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి కాపీ లేయర్ చేసి బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడు మటుకు మీరు వీడియోని స్కిప్ చేయమాకండి. సో నేను చెప్తా టైం లేను. సో ఫొటోస్కి అక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ కాపీ చేసుకున్నారు కదా మీరు. ఇక్కడ మీకు ఫస్ట్లో 2 చిన్న ఫొటోస్ వస్తాయి. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్ పక్కన యారోని క్లిక్ చేసుకొని కలర్ ఆప్షను, స్పీడ్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేస్తే మీకు చూడడానికి ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి సో 2 చిన్న ఫొటోస్ ఉంటాయి. ఆ చిన్న ఫొటోస్కి మాత్రం మీరు ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయండి. సో మళ్ళీ కొద్దిగా ముందుకెళ్తే 2 పెద్ద ఫొటోస్, మళ్ళీ 2 చిన్న ఫొటోస్ వస్తాయి. మీకు చిన్న ఫొటోస్ 2 అయితే ఉంటాయి కదా, ఆ 2 ఫొటోస్కి మాత్రమే యాడ్ చేయండి. సో మళ్ళీ 2 చిన్న ఫొటోస్, 2 పెద్ద ఫొటోస్ అయితే మీకు కానొస్తాయి. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ 2 ఎఫెక్ట్ ఉంది కదా, ఈ 2 ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి కాపీ లేయర్ చేసి బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత 2 చిన్న ఫొటోస్ తర్వాత ఒకటి ఫోటో వస్తుంది కదా, అంటే 2 పెద్ద ఫొటోస్లో ఫస్ట్ పెద్ద ఫోటోని క్లిక్ చేసుకొని ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన ఆరోని క్లిక్ చేసి కలర్ ఆప్షన్, స్పీడ్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేయండి. సో చేస్తే మీకు ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఇంకొక పెద్ద ఫోటో వదిలేసేయండి. మళ్ళీ పెద్ద ఫొటోస్ రెండిట్లలో పెద్ద ఫోటో ఫస్ట్ దానికి యాడ్ చేయండి. సో మీకు ఇప్పుడు ఈ విధంగా అయితే ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు మనకి ఇంకా 2 ఫొటోస్ అయితే ఆగి ఉన్నాయి కదా, బ్యాక్కి వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఈ లాస్ట్ ఎఫెక్ట్ని కాపీ లేయర్ చేసుకొని బ్యాక్కి వెళ్ళండి. బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇందాకలా మరీ పెద్ద ఫొటోస్ 2 ఆగి ఉంటాయి కదా, ఆ 2 ఫొటోస్కి కలర్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేయండి. సో చాలా బాగా అయితే లుక్ఫుల్గా అయితే కానొస్తుంది. సో చాలా బాగా అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు పైన ఇప్పుడు మనకి ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయింది కదా. వీడియో ఎంట్రన్స్లో రెడ్ మార్క్ నుంచి ప్లస్ మీద క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి నేను మీకు డౌన్లోడ్స్లో ఒక చిన్న ప్రాక్టికల్ వీడియో అనేది ఇచ్చా. సో వీడియో యాడ్ చేసిన తర్వాత దీన్ని ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకొని బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళేసి లైటింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ చేసేయండి. ఇప్పుడు మీరు 16 సెకండ్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ వీడియోని ట్రిమ్ చేయండి. పైన సరే కానీ క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి, ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ గైస్.